హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ టీవీ ప్రేక్షకులకు టుడే మార్నింగ్ టు ఈవినింగ్ హెడ్లైన్స్. రేషన్ కార్డులపై దుష్ప్రచారం చేస్తున్నారు ఉత్తమ్ కుమార్. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను ఇస్తాం. రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరం జరుగుతుంది. ఆహార భద్రత చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే. ఉత్తమ్ కుమార్ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 40,000 రేషన్ కార్డులే ఇచ్చారు. ప్రస్తుతం 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మరి 40,000 రేషన్ కార్డులు ఇచ్చారంట. మరి ఇప్పుడు మన కాంగ్రెస్ పాలనలో నాకు రేషన్ కార్డు, నేను అర్హుని అయినా కూడా నాకు రేషన్ కార్డు రాలేదు అనే క్వశ్చన్ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో కూడా రిపీట్ కాకుండా మీరు ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్ఆర్పిడబ్ల్యూఏ సంస్థ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం. అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం చేయించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్, అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణం అయిపోయింది. మన ట్రంప్ గారి ప్రమాణ స్వీకారం కంప్లీట్ అయిపోయింది. ఇలా అమెరికాకు రెండోసారి అధ్యక్షుడు కావడం మా హెచ్ఆర్పిడబ్ల్యూఏ సంస్థ తరఫున ట్రంప్ గారికి కాంగ్రెస్ తెలియజేస్తున్నాం. రాష్ట్రానికి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యుల కార్లకు అలవెన్స్ల కింద నెలకు ₹1,00,000 చొప్పున మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర మంత్రులకు మినహా మిగతా ఎంపీలకు ఈ అలవెన్స్ వర్తించనుంది. మనం గతంలో దీని గురించి చదువుకున్నాం, దీని గురించి తెలుసుకున్నాం. అన్నట్టుగానే మన ఏపీ సీఎం గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. డిప్యూటీ స్పీకర్, ఆర్థిక మంత్రి, ప్రభుత్వ చీఫ్ విష్కు గృహోపకరణాల కొనుగోలుకు ఒకసారి గ్రాంట్గా ₹1,50,000 చొప్పున 4.50 లక్షల మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ. ఫాస్ట్ ఉన్నారు మన ఆంధ్ర కూటమి ప్రభుత్వం. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం. ట్రంప్కు అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ. దావోస్లో వరల్డ్ ఎకనామికల్ ఫోరం వార్షిక సదస్సు. ఏపీలో 27 మంది ఐపీఎస్గా బదిలీ. తెలంగాణలో మరో వారం పాటు చలి తీవ్రత. రెండో రోజు దావోస్లో ఏపీ, తెలంగాణ సీఎంల పర్యటన. శబరిమలలో ముగిసిన మండల పూజలు, ఆలయం మూసివేత. 10 లక్షల టన్నుల చక్కెర ఎగుమతికి కేంద్రం అనుమతి. రేపటి నుంచి భారత్ ఇంగ్లాండ్ T20 సిరీస్. దావోస్లో మిట్టల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్, సీఈఓ ఆదిత్య మిట్టల్తో సమావేశమైన సీఎం చంద్రబాబు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 12 మంది నక్సలైట్ల మృతి. ఈ మధ్యన నక్సలైట్లను బాగా ఏర్పారేస్తుంది పోలీస్ వర్గం. 2 మహిళా మావోయిస్టులు సహా మొత్తం 12 మంది నక్సలైట్ల మృతి. ఎన్కౌంటర్ తర్వాత ఫస్ట్ ఎస్ఎల్ఆర్ సహా భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం. వెరీ గుడ్. దావోస్లో వరల్డ్ ఎకనామికల్ ఫోరం రెండో రోజున విధుల సదస్సులు, సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం. ప్రధానంగా ఐటీ, డేటా సెంటర్ల, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ టీమ్ చర్చలు. ఇండస్ట్రీలో ప్రముఖ సంస్థలపై కొనసాగుతున్న ఐటీ దాడులు మాత్రం మనం గత 4 సంవత్సరాల నుంచి బాగా చూస్తున్నాం, విపరీతంగా కొనసాగుతున్నాయి. సింగర్ సునీత భర్త రాముకు చెందిన మ్యాంగో మీడియా సంస్థపై ఐటీ దాడులు. మ్యాంగో మీడియా సంస్థ భాగస్వాముల ఇళ్లలో సోదాలు. మైత్రు మూవీస్ ఆఫీస్ వద్ద కొనసాగుతున్న ఐటీ రైట్స్. దాదాపు 5 వాహనాలలో వచ్చిన ఐటీ అధికారులు. షబాష్ ఐటీ అధికారులకు హెచ్ఆర్పిడబ్ల్యూఏ సంస్థ తరపున ధన్యవాదాలు. ఈ విధంగా ఏమంటారు, ధనాన్ని అధిక మొత్తంలో కూడబెట్టిందన్న ఇన్ఫర్మేషన్తో, ట్యాక్స్లు కట్టకుండా అధిక మొత్తంలో ఇన్ఫర్మేషన్తో కూడబెట్టి అక్రమాస్తులు ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్తో ఈ ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి మనకు అందరూ తెలిసిన విషయమే. ఇది ఐటీ సోదాలు ఈ విధంగా జరగడం అనేది చాలా ఆనందదాయకమైన విషయమే అని చెప్పి నేను హెచ్ఆర్పిడబ్ల్యూఏ సంస్థ తరఫున ఐటీ ఆఫీసర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మొత్తం 55 చోట్ల ఏకకాలంలో సోదాలు చేస్తున్న ఐటీ అధికారులు. 55 చోట్ల ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. మరి ఎంతమంది అధికారులు దిగులు విషయాలు. తెల్లవారుజాము 5 గంటల నుంచి బంజరాయిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో సోదాలు. దిల్ రాజు కూతురు హన్షితారెడ్డి నివాసాలపై ఐటీ సోదాలు. రీసెంట్గానే మన దిల్ రాజు గారు మన సిడ్నీ దానికి పదవి తీసుకోవడం కూడా జరిగింది.
ఏపీలో అనకాపల్లిలోని పరవడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రోకెమ్ ఫార్మా కంపెనీలో మంటలు చెలరేగాయి. ఎంప్లాయ్మెంట్ ట్యాంక్ నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీనిలో ఏం లోపం ఉందో దీని సంగతి రేపు తెలుస్తుంది మనకు పూర్తిగా. వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్కు విశాఖ మీదుగా పశు మాంసం రవాణా. వేంపాడు టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలో 23,000 కేజీల మాంసం పట్టివేత. ఆర్జీకార్ జూనియర్ డాక్టర్ అత్యాచారం మరియు హత్య కేసులో ఈరోజు కోర్టు ఇచ్చిన తీర్పు. ఇది అత్యంత అరుదైన కేసు కాదని తెలిసి నేను నిజంగా షాక్ అయ్యాను. ఇది నిజంగా అత్యంత అరుదైన కేసు. దీనికి మరణశిక్ష విధించాలని నేను నమ్ముతున్నాను. ఇది అత్యంత అరుదైన కేసు కాదని తీర్పు ఎలా నిర్ధారణకు వచ్చింది? ఈ అత్యంత భయంకరమైన మరియు సున్నితమైన కేసులో మేము మరణశిక్షను కోరుకుంటున్నాము మరియు దానిని కోరుతున్నాము. ఇటీవల గత 3-4 నెలల్లో అటువంటి నేరాలలో దోషులకు ఉరిశిక్ష, గరిష్ట శిక్షను నిర్ధారించగలిగాము. అయితే ఈ కేసులో ఉరిశిక్ష ఎందుకు విధించబడలేదు? ఇది ఉరిశిక్షకు అర్హమైన దారుణమైన నేరమని నేను గట్టిగా భావిస్తున్నాను. దోషికి ఉరిశిక్ష విధించాలని మేము ఇప్పుడు హైకోర్టులో వాదిస్తాము. ఎవరంటూ ఈ మాట? మమత. ఓకే అమ్మ తల్లి, వెరీ నైస్, వాదించు. నిజంగా ఉరిశిక్ష పడితే అందరికన్నా ఫస్ట్ మా హెచ్ఆర్బిడబ్ల్యూ సంస్థ చాలా సంతోషపడుతుంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని భావిస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రైట్, జూనియర్ కళాశాలలో కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని భావిస్తుందంట. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇంటర్ విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. వచ్చే విద్యా ఏడాది నాటికి పథకాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని భావిస్తుంది. ఓకే రేవంత్ రెడ్డి గారు, ధన్యవాదాలు. ఈ నిర్ణయం చాలా మంచిది. మీరు విద్య, వైద్యం, పరిసరాలు ఈ మూడింటి విషయంలో మీరు ఈ మూడింటిని పరిరక్షించడం కొరకు ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా దాన్ని తప్పకుండా మీరు తీసుకున్న నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ మూడింటి యొక్క అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి కోరుతున్నాం. ఈ విద్య, వైద్యం, పరిసరాల అభివృద్ధి దేశ భవిష్యత్తుకు మూల కారణం అని చెప్పి కూడా మా సంస్థ తరఫున మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఇక నెక్స్ట్ వచ్చేస్తే ఉద్యోగులకు చెల్లించిన బకాయిల్ని వచ్చే వారంలో చెల్లిస్తామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. త్వరలో రాష్ట్రానికి 1000కి పైగా విద్యుత్ బస్సులు రానున్నాయని డీజీపీ ఏపీఎస్ ఆర్టీసీ ఎండి తెలిపారు. ఇక పోతే ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్వీట్. ఈ ఎన్కౌంటర్ తన భద్రతా దళాలకు గొప్ప విజయమని వర్ణించిన అమిత్ షా, నక్సల్ లేని భారత్ దిశగా ఇది ఒక కీలక ముందడుగన్న అమిత్ షా, నక్సలిజానికి ఇది గట్టి ఎదురు దెబ్బ అని ఎక్స్ వేదికగా సంధించిన అమిత్ షా గారు, మీ యొక్క సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ పదవిని మీరు సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. మీకు ఆ భగవంతుడు ఎల్లవేళలా మీకు సహకరించాలని చెప్పి మేము మా సంస్థ తరఫున హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. పోతే నిన్న నార్త్ జమ్మూ కాశ్మీర్లో ఇండియన్ ఆర్మీ మరియు ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఆర్మీ జవాన్ పంకల కార్తిక్ మరణం. మన జవాను మరణం జరిగిందంటే ఇక మన వాళ్ళు ఊపిరే పరిస్థితి ఏం లేదు. దీనికి తొందరగానే ఎదురు దెబ్బ కొడతారు. అది ఎట్లా కొడతారో మనం ఎదురు చూద్దాం. కార్తిక్ స్వస్థలం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం రాగిమానుపేట గ్రామం. 2017లో ఆర్మీలో చేరిన కార్తిక్ చిన్న వయసులో ప్రాణాలు కోల్పోయిన దేశం కొరకు. ఇతనికి మన సంస్థ తరఫున ప్రగాఢ నివాళులు తెలియపరుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన గ్రామ సభలు. నేటి నుంచి 3 రోజుల పాటు జరగనున్న గ్రామ సభల్లో భూ సర్వే జాబితాను పెట్టనున్న అధికారులు. ఈ నెల 26 నుంచి రైతు భరోసాకు శ్రీకారం. భూ సర్వేతో సాగు లెక్క తేల్చనున్న తెలంగాణ ప్రభుత్వం. ప్రతి ఎకరాకు ఏడాదికి రూ. 12,000 రైతు భరోసా ఇవ్వనున్న సర్కార్. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు అర్హత ఉండి దరఖాస్తు చేసుకోని వారికి అవకాశం. ఓకే, తొందరగా వీటి మీద చర్యలు తీసుకొని ఇక్కడ ఎలాంటి అవినీతి జరగకుండా అర్హులైన వారందరికీ ఈ యొక్క పథకాలు అందే విధంగా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతుందని మేము భావిస్తున్నాం. ఇక ఈ పథకాలు అందిన తర్వాత మనకు దీని గురించి మన ప్రభుత్వం ఈ విషయంలో విఫలమైందా సఫలమైందా అనేది మనకు అర్థమవుతుంది. ఇక చూద్దాం త్వరలో ఏం జరుగుతుంది అనేది. మనమైతే భగవంతుని మంచి
ఈ పథకాలలో జాప్యం లేకుండా అర్హులైన వారందరికీ ఈ పథకాలు దక్కుతాయని మేము భావిస్తున్నాం. 10వ తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడి చేసిన ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్. ఇక్కడి దాడులు ఒక పక్క నుంచి ఒక్కొక్కడు శిక్షలు పడుతున్నా కూడా బుద్ధి రావట్లేదు ఎదవలకి. ఇంకా 7 నెలల గర్భం దాల్చిన 10వ తరగతి చదువుతున్న యువతి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోని ఓ నర్స్ సాయంతో అబార్షన్ చేయించిన విజయ్ కుమార్. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోస్కో కేసు నమోదు. విజయ్ కుమార్ అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టిన పోలీసులు. మరి విజయ్ కుమార్కి ఎంత ఏజ్ ఉందో, ఆ అమ్మాయి అయితే మైనరే 10వ తరగతి అంటే, మరి విజయ్ కుమార్కి ఎంత ఏజ్ ఉందా అనేది మనం ఇక ముందు వచ్చే న్యూస్లో చూస్తే మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం దీని మీద చర్చించుకుందాం. బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయడానికి ఐటీ వాళ్ళు తీసుకెళ్లారు. ఐటీ సోదాలు జనరల్గా జరిగే సోదాలు మాత్రమే. ఐటీ శాఖ అధికారులు బ్యాంకుకి డీటెయిల్స్ కావాలని అడిగారు. బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేసి చూపించాము. దిల్ రాజు భార్య తేజస్విని. ఓకే, అంటే మీరు మాదేం డిస్టర్బెన్స్ లేదు, వాళ్ళు వచ్చారు జనరల్గా వస్తారంట. ఐటీ వాళ్ళు జనరల్గా వస్తే చూపించారని చెప్తారు. మరి జనరల్గా వచ్చిర్రా, మరి ఇలా భాగవతం ఏమైనా ఉందా అనేది 2 రోజులైతే మనకు బయటపడుతుంది. మంచిర్యాల జిల్లా భీమారం మండలం పోలంపల్లి గ్రామ సభలో గందరగోళం నెలకొంది. మొదటి విడత రేషన్ కార్డుల లిస్టులో తమ పేర్లు రాలేదని గ్రామ సభలో కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఆందోళన చేపట్టారు. గ్రామ సభను రద్దు చేసి గ్రామంలో మళ్లీ సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు. అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డు మంజూరు చేయాలని అధికారులు నిలదీశారు. ఏమయ్యా, జనాలకు అవేర్నెస్ అర్థం కావట్లేదు. ఆల్రెడీ ప్రభుత్వం పథకం చెప్తూనే ఉంది, మీకు ఫస్ట్ లిస్ట్లో పేర్లు రాకపోతే మీరు మళ్ళీ కూడా అప్లై చేసుకోవచ్చు, మళ్ళీ కూడా ఇస్తామని వాళ్ళు ముందు జాగ్రత్తలు వాళ్ళు చెప్తున్నారు. దయచేసి మీరు ప్రభుత్వానికి కూడా కొంచెం అవకాశం ఇవ్వండి, చూద్దాం. లాస్ట్కు నిజంగా వాళ్ళు మీకు అన్యాయం చేస్తే మేము అలాంటి సంస్థలు ఏం ఊకోవు. ఖచ్చితంగా మేము ప్రభుత్వం మీద తిరగబడతాం. మీకు న్యాయం జరిగే వరకు మీరు కూడా అసలు వాళ్ళు చేస్తారా లేదా అనేది కొంచెం ఓపికతోని మీరు వెయిట్ చేయండి. ప్రజలారా అర్థం చేసుకోండి. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టులపై భారీ విజయం సాధించిన భద్రతా బలగాలు. ఈ ఎన్కౌంటర్లో కీలక మావోయిస్టు నేతలు మరణించినట్లు సమాచారం. ఓకే, జరుగుతూనే ఉన్నాయి ఇంకా. మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత. కమిషనర్ ఛాంబర్లో మాజీ ఎమ్మెల్యే కంచెర్ల బైఠాయింపు. మాజీ ఎమ్మెల్యే కంచెర్ల భూపాల్ రెడ్డి ఏం చేసి చూద్దాం. బీఆర్ఎస్ ఫ్లెక్సీలు తొలగించారని ఆరోపణ. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్యలో వాగ్వాదం. పరస్పరం కుర్చీలు విసురుకున్న కార్యకర్తలు. మున్సిపల్ కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సహా కార్యకర్తలు అరెస్ట్. మనం మొన్ననే చెప్పుకున్నాము, అనవసరంగా కార్యకర్తల్ని బలి చేయడం తప్ప ఈ విషయంలో మరి ఇంకోటి ఏం లేదు. దయచేసి నేను ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మనం ఈ విషయం తీసుకున్నట్టయితే టీఆర్ఎస్ యొక్క ఫ్లెక్సీలను తొలగించడం జరిగింది అని చెప్పి ఎవరు అంటారు, మన కంచెర్ల భూపాల్ రెడ్డి గారు అంటున్నారు. మరి ఈ విషయం మీద చట్టపరంగా చర్య తీసుకుంటే సరిపోద్ది. మరి కార్యకర్తల్ని ఊసిగొలిపి ఏమైనా గొడవలు ఇవన్నీ ఎందుకు, అనవసరంగా కార్యకర్తలను బలి చేయడం తప్ప ఏం లేదు. దయచేసి మీరు నాయకులుగా ఉంటూ కార్యకర్తలని ఈ విధమైన ఇబ్బందులకు మీరు గురి చేయదు. టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, ప్రతి ఒక్క కార్యకర్తకు చట్టబద్ధంగా ఎట్లా కొట్టాడనో నేర్పించండి మీరు. అంతేగాని ఈ విధమైన చట్ట వ్యతిరేకమైన చర్యలకు మీరు సహకరించొద్దు అని చెప్పి నేను అన్ని పార్టీ శ్రేణులకు హెచ్ఆర్పిడబ్ల్యూ సంస్థ తరఫున నేను సవినయంగా విన్నవించుకుంటున్నాను. బుద్ధ భవన్లో హైడ్రా పిఎస్ ముస్తాబు. ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్ రంగనాథ్. ఏర్పాట్లపై అధికారులకు హైడ్రా కమిషనర్ ఆదేశాలు. హైడ్రా పిఎస్ ఎస్హెచ్ఓగా ఏఎస్పీ స్థాయి అధికారి. 3 జోన్లలో ఒక్కో జోన్కు ఎస్పీ స్థాయి అధికారులు. కేసుల సత్వర పరిష్కారానికి హైడ్రా కోర్టు ఏర్పాటుకు సన్నాహాలు. ఫిబ్రవరి మొదటి వారంలో హైడ్రా పిఎస్ ప్రారంభం. ఓకే, ఈ హైడ్రా ఇక ఇది ఇట్లనే ముందు కూడా ఇట్లనే కొనసాగితే ఇక ముందు మనము పర్యావరణాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళం. నదులు, గుంటలు, చెరువులు ఇవన్నీ ఏవి కూడా కబ్జా గురి కాకుండా ఉంటాయి. ప్రభుత్వ భూములు కూడా కబ్జా గురి కాకుండా ఉంటాయి. ఇది చాలా మంచి ప్రోగ్రాము. రేవంత్ రెడ్డి గారు మీరు ఈ ప్రోగ్రాం తెచ్చారు. స్టార్టింగ్లో ఒక దిశలో దీన్ని కొంతమంది ప్రజలు, ఆ హైడ్రా ప్రాంతాలలో ఇల్లున్న ప్రజలు కొంత ఏమంటారు, మీ మీద అసహనాన్ని ప్రదర్శించినా సరే కానీ ఇది రాబోయే తరానికి మాత్రము మంచి వర్క్ అని చెప్పి మేము మా హెచ్ఆర్పిడబ్ల్యూ సంస్థ తరఫున మేము తెలియపరుస్తున్నాం. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ గుండాల రాజ్యం నడుస్తోంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. భూపాల్ రెడ్డిని బేషరతుగా విడుదల చేయాలని జగదీష్. పోలీసుల రాజ్యాంగం అమలు చేస్తే చూస్తూ ఊరుకోం. పాలన ఇలాగే కొనసాగితే తిరుగుబాటు తప్పదు. కాంగ్రెస్ రహిత తెలంగాణ కోసం నల్లగొండ నుంచే ఉద్యమం. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇప్పుడే చెప్పిన మళ్ళీ ఎందుకు ఉద్యమాలు?
చట్టపరంగా ఏ విధంగా అరెస్ట్ అయినటువంటి కంచెల భూపాలరెడ్డిని చట్టపరంగా మళ్ళీ ఏ విధంగా తెచ్చుకోవాలని దాని గురించి ఆలోచించాలి. కానీ దీన్ని పెంచుకోవడం కోసం ఆలోచిస్తే ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను మా హెచ్ఆర్బిడబ్ల్యూఏ సంస్థ తరఫున మీకు విన్నవించుకుంటున్నాం. దయచేసి ఈ యొక్క ఉద్రిక్తతను ఆపడానికి ప్రయత్నం చేయండి, కానీ దీన్ని పెంచడానికి ప్రయత్నం చేయకండి. రాస్తాలు ధర్నాలు డిమాండ్ చేస్తే విడుదల చేయడం అనేది కాదు. ఇక్కడ చట్టబద్ధంగా ఏ విధంగా విడుదలవుతారు అనే దాని మీద ఆ కోణంలో మీరు ఆలోచిస్తే బాగుంటుంది. మీ యొక్క ఇలాంటి స్టేట్మెంట్లను ప్రజలు విని మా నాయకులు ఈ విధంగా అంటున్నారు, ఇంకా మాకేందని చెప్పేసి వాళ్ళు చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడే అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక దయచేసి మనం ఏదున్నా చట్టంతోనే పోరాడాలి అనే మనస్తత్వాన్ని కార్యకర్తలకు నేర్పిస్తే బాగుంటుందని చెప్పి నేను పార్టీలో అధికార స్థాయిలో ఉన్న వారికి మా హెచ్ఆర్బిడబ్ల్యూ సంస్థ తరఫున విన్నవించుకుంటున్నాను. పోచారం దాడి ఘటనపై స్పందించిన ఎంపీ ఈటల, భూమి కబ్జాకు గురైన బాధితులు నా దగ్గరకు వచ్చారు. సిపి కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లా ఎంపీ ఈటల. కిరాయి గుండాలతో స్థానికులను భయపెట్టారు. ఎంపీ వస్తే ఏం చేస్తాడు? బ్రోకర్ బెదిరించాడు. ప్రజల మనిషిగా వెళ్ళా. అతనిపై దాడి చేశా. కాంగ్రెస్ అండతో రియల్ బ్రోకర్లు రెచ్చిపోతున్నారు. బాధితులకు సీఎం రేవంత్ న్యాయం చేయాలి ఈటల. చూద్దాం. పోచారం దాడి ఘటనపై స్పందించిన ఎంపీ ఈటల, భూ కబ్జాకు గురైన బాధితులు నా దగ్గరకు వచ్చారు. ఓకే, మంచిగా ఉంది. ఈ విషయంలో సిపి కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళినాం. ఓకే, మంచిగా ఉంది. చట్టపరంగానే వెళ్ళారు. కిరాయి గుండాలతో స్థానికులను భయపెట్టారు. ఇది కూడా విన్నవించారు. ఎంపీ వస్తే ఏం చేస్తారని బ్రోకర్ బెదిరించాడు. ప్రజల మనిషిగా వెళ్ళాం. ఓకే, మీరు బెదిరించినా మీరు అలా ఎలాంటి బెదిరిలకు మీరు బెదరన్న సంగతి ప్రజలందరికీ తెలుసు. వాస్తవంగా అతనిపై దాడి చేశా కాంగ్రెస్ అండతో రియల్ బ్రోకర్లు. దాడి చేసిన కాంగ్రెస్ అండతో రియల్ బ్రోకర్లు. సరే, కాంగ్రెస్ అండతో దాడి చేసిర్రని మీరు అంటున్నారు. అది నిజమా అబద్ధం అన్నది ఇక ముందు బయటకు వస్తుంది. కానీ మీరు ఇక్కడ ఈ యొక్క విషయంపై స్పందించి ఆయా దానికి సంబంధించిన మన సిపికి కలెక్టర్ దృష్టికి ఇట్లా ఎంపీ దృష్టికి తీసుకెళ్ళి ఈ విధంగా చట్టబద్ధమైన న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నారు. మీరు తప్పకుండా మీరు చేసిన పోరాటంలో న్యాయం ఉన్నట్లయితే మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. మన ఈటల రాజేందర్ అన్నగారు మీరు ఈ విధంగా స్పందించి ప్రజలకు ఎల్లవేళలా సేవలు అందిస్తున్నారు. మీకు ఆ దేవుని ఆశీర్వాదాలు అందాలని చెప్పి మేము మా సంస్థ తరఫున మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ విషయంలో మా తరఫున కూడా మేము సీఎం రేవంత్ గారికి మేము తెలియపరిచేది ఏంటంటే, కాంగ్రెస్ అండతో అంటున్నారు. ఈ కాంగ్రెస్ అండతో అనే మాట ఇక్కడ రిపీట్ కాకుండా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క పరిపాలన అడుగులను ముందుకేస్తే బాగుంటుందని చెప్పి మా హెచ్ఆర్బిడబ్ల్యూ సంస్థ తరఫున మేము తెలియపరుస్తున్నాం. కల్తీ మద్యంలో రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతాం. ఈ నెల 29 నుంచి నవోదయం పేరుతో అవగాహన కార్యక్రమాలు. ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, బెల్ట్ షాపుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. సీజ్ చేయడంతో పాటు ₹1,00,000 జరిమానా విధిస్తాం. ఏపీలో 340 షాపులకు కల్లుగీత కార్మికులకు ఇస్తున్నాం. వారి లైసెన్స్ ఫీజుతో 50% రాయితీ. కొల్లు రవీంద్ర. ఓకే, వెరీ నైస్. ఏపీలో ఈ యొక్క మద్యం దుకాణాల విషయంలో కట్టుదిట్టం చేయబోతున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి చర్యలు చేపడితే బాగుంటుందని చెప్పి నేను మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ సంస్థకు నేను డిమాండ్ చేస్తున్నా. ఇక పోతే ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా రెవెన్యూ అధికారి మాలోల హాజరయ్యారు. ఒకవైపు సమావేశం జరుగుతుండగా మరోవైపు మలోల ఆన్లైన్లో పేకాట ఆడారు. ఇది ఎక్కడ బాగుతాము. పలు సంఘాల నేతలు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చినా పట్టనట్లు వ్యవహరించారు. ఆయన తీరుపై విమర్శలు వెల్లువెచ్చుతున్నాయి. ఫోటోలు సహా వచ్చినట్టు మరి కథ ఏందో చూద్దాం. ఇది తప్పు కదా. ఈయన ఏంటంటే రెవెన్యూ అధికారి మరోలా హాజరయ్యారంట. ఒకవైపు సమావేశం జరుగుతుండగా మరొకవైపు లోపల ఆన్లైన్లో పేకాట ఆడింది. మరి ఆన్లైన్లో ఎంతవరకు పేకాట ఆడింది మరి కథ ఏందో మనకు ముందా తెలిస్తే చూద్దాం. మరి ఆశ అత్యాశలే సైబర్ నేరగాళ్ళ ఆయుధాలు. డబ్బులు పోయాక బాధపడడం కంటే అవగాహనతో వ్యవహరించే జాగ్రత్త పడండి. వెరీ నైస్ స్టేట్మెంట్ డిపార్ట్మెంట్కు. మన జిల్లా ఎస్పీ టి శ్రీనివాస్ గారికి మీకు ధన్యవాదాలు సార్. మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ మీరు ఇచ్చారు. ఎందుకంటే మనము నష్టపోయిన దానికన్నా ముందు అసలు నష్టపోకుండా ఏ విధంగా ఉండాలనే అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. ఈ అవేర్నెస్ అనేది శాశ్వత పరిష్కారం. ఏ సమస్యకైనా కూడా సమస్య రాకుండా ఏ విధంగా జాగ్రత్త పడాలనే జాగ్రత్తలు కనుక ప్రతి మనిషి తెలుసుకొని ఉంటే ఈ సమస్యలకు దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విలాసవంతమైన
వస్తువులు ఇస్తామని, ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తామని, విదేశీ యాత్రలకు పంపుతామని రకరకాల మాయమాటలతో ఆఫర్లు పెట్టి ప్రజల నుండి మొదటగా సభ్యత్వాలను స్వీకరించి వారితో కొంతమందిని సభ్యులుగా చేర్పించే ప్రయత్నం చేస్తూ ఎంత ఎక్కువ మంది సభ్యులుగా చేర్పిస్తే అంత అధిక మొత్తంలో డబ్బులు తిరిగి వస్తాయని నమ్మించి ప్రజల్ని మభ్యపెట్టి కొత్త కొత్త టెక్నిక్లతో సైబర్ నేరగాళ్లు మార్కెట్లోకి వస్తున్నారు. ఇలాంటి నూతన స్కీమ్ల పట్ల, నేరగాళ్ల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు జిల్లా ప్రజలకు సూచించారు. ప్రస్తుతం సైబర్ నేరాలు జరుగుతున్న తీరు, సైబర్ నేరాలకు ప్రజలు గురవుతున్న విధానం, ప్రజలకు సైబర్ నేరాలకు గురి కాకుండా జాగ్రత్త పడాల్సిన ఆవశ్యకత గురించి ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. మొబైల్కు లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ట్విట్టర్ అకౌంట్ వినియోగదారులకు కోస్టా ఎర్నింగ్ యాప్ పేర్లతో లింక్ ద్వారా ఫైల్ వస్తుందని కొన్ని పేర్లు ఇచ్చింది. ఇక్కడ కోస్టా ఎర్నింగ్ యాప్, పైరామిడ్ స్కీమ్, ఆదిదాస్, యమహా, మేక్ వేవ్స్, ఎల్ఎఫ్ఎల్, విసి కఫైన్ పేర్లతో లింక్ ద్వారా ఫైల్ వస్తుందని, దానిని ఇన్స్టాల్ చేసుకున్నాక అప్లికేషన్లో రిజిస్టర్ అయిన తర్వాత ఒక వాట్సాప్ గ్రూప్కు యాడ్ చేస్తారని, వారు అంతకు ముందు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వచ్చిన ప్రాఫిట్కు సంబంధించిన నకిలీ పత్రాలను గ్రూప్లో షేర్ చేయగా వాడిని నమ్మి మొబైల్ వినియోగదారులు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరుగుతుందని, మొదట చిన్న అమౌంట్లకు లాభాలు వెంటనే ఇస్తారని, ఎక్కువ అమౌంట్ పెట్టాక రెస్పాండ్ కారని, ఇలాగే ఇంకో విధానంలో నెక్స్ట్ లెవెల్ అంటూ ఎక్కువ అమౌంట్తో ఎక్కువ సంఖ్యతో ఒకరి కింద ఒకరిని జాయినింగ్ చేస్తూ వీకెండ్లలో సక్సెస్ మీటింగ్లు పెడుతూ ఎక్కువ మందిని జాయిన్ చేయించిన వారిని సత్కరిస్తూ మరింత ఎక్కువ మందిని జాయిన్ చేసేలా ప్రోత్సహిస్తారని, ఎక్కువ సంఖ్యలో ప్రజలు జాయిన్ అయ్యి భారీగా పెట్టుబడులు పెట్టాక ఒకేసారి కంపెనీ ఎత్తేస్తారని ప్రజలు ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోండి. ఎవరు ముఖ్యంగా మనకు ఎటువంటి సంబంధం లేని వాళ్ళు మనకు ఏ విధమైన ఆర్థిక ప్రయోజనం ఊరికే చేరు. మనల్ని నమ్మించి మభ్యపెట్టి వంచి మన ద్వారా మరికొందరి కష్టార్జితాన్ని కొల్లగొట్టడమే వారి పని. మన ఆశ, అత్యాశ వారి ఆయుధాలు. కాబట్టి ఇలాంటి నేరాల పట్ల మొబైల్ ఫోన్లను చూసి మనకు ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఈమెయిల్లో, ఫోన్ కాల్ల ద్వారా మీ దృష్టికి ఆకర్షించే ఈ కుట్రలకు ఎట్టి పరిస్థితులను లొంగకండి. తొందరపడి బాధలను, నష్టాలను కొని తెచ్చుకోకండి. ఒకవేళ మీరు అన్ని జాగ్రత్తలను తీసుకున్నా కూడా మోసపోయిన పక్షంలో ఒక క్షణం ఆలస్యం చేయకుండా 1930 టోల్ ఫ్రీ నెంబర్కు కానీ వెబ్సైట్ ఇచ్చిండు www.cybercrime.gov.in ద్వారా కానీ లేదా మీ సమీప పోలీస్ స్టేషన్లోనైనా వెంటనే పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలి. ఆలస్యం విషయం అత్యాశ కొంప ముంచుతుందనే నానుడి మాటలను మనసా, వాచా, కర్మన నమ్మండి అని జిల్లా ఎస్పీ గారు ప్రజలకు సూచించారు. జిల్లాలో జరుగుతున్న సైబర్ నేరాలను జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ రాజు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ బాధితులు వెంటనే పోలీస్ స్టేషన్లలో సైబర్ వారియర్స్ను కలిసేలా చేసి సంబంధిత బ్యాంక్ వారితో మాట్లాడి అమౌంట్ను హోల్డింగ్ చేయించడం, గ్రామాలలో సైబర్ వారియర్స్ ద్వారా ప్రజలకు అవేర్నెస్ కల్పించడం జరుగుతుందని అన్నారు. మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎస్పీ గారు. దీనివల్ల ప్రజలు కొంత మేరకు మేల్కొంటారని చెప్పి మేము భావిస్తున్నాం. మీకు మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఇగో తెలంగాణ ఉమెన్ కమిషన్కి బహిరంగంగా క్షమాపణ చెప్పిన వేణుస్వామి. మరి వేణుస్వామి కథ ఏందో చూద్దాం. ఆయన ఈ మధ్య యూట్యూబ్లో ఓ విపరీతంగా చెప్తాడు, అంతర్జాతకాలు అడిగినా చెప్తాడు, అడగకుండా చెప్తాడు. మరి ఆయన ఎందుకు చెప్తాడు ఏందో ఈ కథ ఏందో చూద్దాం. హీరో నాగ చైతన్యపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లు పేర్కొన్న వేణుస్వామి. మరి నాగ చైతన్యపై వ్యాఖ్యలు చేసినట్ట, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్ట. మరి ఆ వ్యాఖ్యలు ఏం చేసిండు, ఎందుకు వెనక్కి తీసుకుంటూ చూద్దాం. గతంలో నాగ చైతన్య, శోభితలు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని జోస్యం చెప్పిన వేణుస్వామి. ఇద్దరు మళ్ళీ విడాకులు తీసుకుంటారని జోస్యం చెప్పిన వేణుస్వామి వ్యాఖ్యలపై ఉమెన్ కమిషన్కు ఫిర్యాదు చేసిన ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు. దీనిపై వేణుస్వామికి తెలంగాణ ఉమెన్ కమిషన్ నోటీసులు జారీ. ఉమెన్ కమిషన్ నోటీసులను సవాలు చేస్తూ హైకోర్టు ఆశ్రయించిన వేణుస్వామి ఉమెన్ కమిషన్ ముందు హాజరు కావాల్సిందని తేల్చి చెప్పిన హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వేణుస్వామికి మరొకసారి నోటీసులు జారీ చేసిన ఉమెన్ కమిషన్ నేడు ఉమెన్ కమిషన్ కార్యాలయంకు హాజరై తన కార్యాలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపిన వేణుస్వామి ఉమెన్ కమిషన్ క్షమాపణ కోరిన వేణుస్వామి ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ పునరావృతం కావద్దని వేణుస్వామిని హెచ్చరించిన ఉమెన్ కమిషన్. మంచి జరిగిందయ్యా. ఇక మొత్తం యూట్యూబ్లో హల్చల్ చేస్తుండే ఈ మధ్యన. ఇక మరి జనాలు ఏమో నమ్ముతున్నారు, ఆ పూజ ఈ పూజ ఆడ చేయాలి, కామాఖ్య దగ్గర చేయాలి, అక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి. మరి ఈయన ఏం చేస్తుంటే ఏమంటారు కానీ ఇప్పుడు లేనిపోని గాలికి పోయి తీసుకొచ్చుకొని తగ్గించుకుంటూ అయిపోయింది నా పని. వేణుస్వామి గారు, మీరు దయచేసి మిమ్మల్ని సంప్రదించిన వారికే మీరు సర్వీస్ ఇస్తే బాగుంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దులో జరిగిన ఉమ్మడి అంతర్రాష్ట్ర ఆపరేషన్లో 18 మంది మావోయిస్టులు మరణించారు. ఈ ఎన్కౌంటర్ నక్సలైట్ల కేంద్ర కమిటీ సభ్యుడు జయరాం అలియాస్
చలపతి కూడా మరణించారని అధికారులు వెల్లడి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.